పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికార దిశగా అడుగులు వేయించగలిగామన్న దానికి గొప్ప నిదర్శనంగా ఈ 4.5 సంవత్సరాలు నిలిచిపోతాయి. దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, అనంతపూర్ కలెక్టర్ అమ్మ గౌతమమ్మ ప్లీజ్ కోరుతాను. సార్ నమస్తే సార్. సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్తకళాకారులకు సార్ మనకందరికీ తెలుసు సార్, వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు. చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాల్లో ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి మరీ ముఖ్యంగా సార్ మహిళా చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో సార్, ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి 8 విడతల్లో కూడా సార్ దాదాపు 141 కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్. యూనిక్ బెనిఫిషరీస్కి వస్తే సార్ జిల్లాలో 64,000 బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండర్ ది స్కీమ్స్ సార్. ఈ రోజు 8th phase లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో 18,600 లబ్ధిదారులకు కాను సార్ ఒక 19,68,00,000 రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్. అదే విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాన్ని తిరిగి కట్టారో, కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారో వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్కి కూడా ఈ రోజు జమ అవుతాం సార్. అందులో భాగంగా జిల్లాలో దాదాపు 22,800 మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు 60 లక్షల రూపాయలు కూడా ఈ రోజు జమ అవుతాం సార్. ఇంత చక్కటి కార్యక్రమం సార్ ఈ రోజు జిల్లా నుంచి కూడా వివిధ ప్రజా ప్రతినిధులు సార్, అదే విధంగా మనకి వివిధ కమిషన్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చైర్పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. మొదటగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్. సార్ అదే సార్ డిప్యూటీ మేయర్ గారు భాస్కర్ రెడ్డి సార్, మంజుల గారు సార్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గారు సార్, సైఫుల్లా గారు సార్, సైఫుల్లా గారు కూడా ఉన్నారు సార్, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సార్. సార్ అదే విధంగా వాసిం గారు సార్, మేయర్ గారు సార్, డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు కూడా ఉన్నారు సార్. చైర్పర్సన్ సార్ నాటక అకాడమీ సార్ ప్రమీల గారు ఉన్నారు సార్. పిడబ్ల్యూసి చైర్పర్సన్ మేడా రామలక్ష్మి గారు ఉన్నారు సార్. మన గ్రంథాలయ చైర్పర్సన్ కూడా సార్ ఉమాదేవి గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు సార్. ఈ కార్యక్రమంలో తమతో పాల్పంచుకోవడం సార్ మరి ముఖ్యంగా సార్ ఈ రోజు లబ్ధి పొంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్, ముఖ్యంగా కూడా మహిళా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సార్ వాళ్ళ ధన్యవాదాలు తమకి తెలియజేసుకుంటున్నారు సార్. ఆ విధంగానే ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ కు సంబంధించి ఇది 3వ సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్, అదే విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమతో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు. బాగున్నారన్నా? థ్యాంక్ యూ తల్లి. ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందని చిరు వ్యాపారస్తుడుగా నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానన్నా. నిజంగా సీఎం గారితో మాలాంటి చిరు వ్యాపారస్తులు మాట్లాడతారు అనేది కూడా మేము కలలో కానీ ఊహించలేదన్నా. నిజంగా ఇట్లాంటి అవకాశం నాకు రావడం, నాకు అసలు మాటలు రావడానికే చాలా ఆనందంగా ఉందన్నా. అన్న 2019లో కరోనా టైంలో నేను పూల వ్యాపారము టైలరింగ్ చేసుకుంటానన్నా. మా ఆయన వచ్చేసి చిన్న మెకానిక్ గా పనిచేస్తారన్న. ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న. ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడిందన్న. అదే టైంలో మేము 10,000 రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అనుకున్నామన్నా. కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా 10,000కి 1,000 రూపాయలు పట్టుకొని వడ్డీ మేము 9,000 ఇస్తామని చెప్పారన్నా. మేము చాలా బాధపడ్డామన్నా. ఆ టైంలోనే మీరు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ నిజంగా ఎంత ఉపయోగపడిందంటే అన్న నా కుటుంబానికి సంబంధించినప్పుడన్నా వాలంటరీ మా ఇంటి దగ్గరకు వచ్చి, అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా,
జగనన్న నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక్క. మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి 10,000 రూపాయలు ఇస్తారు, మీరేమైనా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది అన్న. వెంటనే మేము అప్లై చేసామన్నా. చేసిన వెంటనే